దానం కడియం పార్టీ మారినట్లు ఆధారాలు లేవు. మొత్తం చదవని ఫిరాయింపులపై అనర్హత పిటిషన్లు కొట్టేసిన స్పీకర్. వారిద్దరు పార్టీ మారినట్లు పిటిషనర్లు బలమైన ఆధారాలు చూపించలేదు. వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తున్నాం. మీడియాలో పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ల ఆధారంగా పార్టీ మారినట్లు గుర్తించలేమని వెల్లడి. స్పీకర్ నిర్ణయంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్. తీర్పును స్వాగతిస్తున్నాం. దానం గొప్ప తీర్పిచ్చాడు కరియం. ఇంకా మాట్లాడు ఇప్పుడు దానం కార్యం పార్టీ మారినట్టు ఆధారాలు లేవు అంటే మరి వీళ్ళు ఇప్పుడు ఈయన కాంగ్రెస్లో బీఆర్ఎస్లో గెలిచి ఈయన ఎంపీగా పోటీ చేసిండు. ఈ కోయానేమో బీఆర్ఎస్లో గెలిచి కడియం శ్రీహరి బీజేపీ కాంగ్రెస్ కార్డు వేసుకొని ప్రచారం చేసిండు. మరి ఇంకేం పిరా ఆడ కనపడుతున్నావు. 2015లో బీఆర్ఎస్ గెలిచినాక మరి తెలుగుదేశం వాళ్ళని మరి బీఆర్ఎస్లో చేర్చుకోలేదా? టీఆర్ఎస్ మరి పిల్లగానే ముచ్చట ముద్దుగానే ఉంది. అంటే ఒకటి పీ తినడానికి కత్తి పడి తినమని మరి వాడు పీ తినమని ఒప్పుకుంటే ఇప్పుడు ఏమంటుండ అంటే నాకు కడియం శ్రీహరి పీ తినమని ఒప్పుకుంటే ఆయన క్షమాపణ చెప్పమను కేసీఆర్ని, నేను రాజీనామా చేసి ఎలక్షన్లకు వస్తా, మేము చేసింది తప్పే, మీరు చేయకూరి అని ఆయన క్షమాపణ కోరమను, మేము ఎలక్షన్లలోకి వస్తామని అంటుండు క్లియర్గా. ఇప్పుడు ఆయన తప్పైందని చెప్పిండు అనుకో, మేము రాజీనామానే చేస్తాం డైరెక్ట్. స్పీకర్ తీర్పును పక్కకు పెట్టి సప్పుడు చేయవు. ఇప్పుడు ఈయన మాటకు మాట్లాడరు. ఎంతసేపటికి స్పీకర్ చెప్పిన మాటను పట్టుకొని స్పీకర్ మాట మీద మాట్లాడతారు. అవి కౌశిరెడ్డి ఈ రాములు సుప్రీంకోర్టు దాకా వాయగా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అప్పుడు? ఇటువంటి నిర్ణయాలు స్పీకర్కే వదిలేస్తున్నాము, ఈ నిర్ణయాలు స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయాలు మేము తీసుకోమని చెప్పేసి మరి క్లియర్గా పంపించిండు. మరి మేము అందాక పోయినాము, హైకోర్టు పోయినాము, సుప్రీంకోర్టు పోయినాము. ఇక మళ్ళీ రేపో మాపో ఇక్కడ ఎలక్షన్లు వస్తాయి. ఈ 10 నియోజకవర్గాల ఎలక్షన్లు వస్తాయి. ముఖ్యంగా ముందుగా అయితే ఖైరతాబాదు దారం నాగేందర్ ఇలాగల, స్టేషన్ కన్పూరు కడియం శ్రీహరి ఇలాగల ఎలక్షన్లు వస్తాయి. కాసుకోరి అని బొబ్బలు పెట్టే ఏం కాసుకోర్రి ఏం చేసుకోర్రి అని బొబ్బలు పెట్టినా రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు. ఊగే ఆ ముచ్చట మాట్లాడకుర్రా, ఎలక్షన్ రావు ఏం రావు నేను చెప్తున్నా కదా అని ఆయన అప్పుడే చెప్పిండు. ఏంటంటే గతంలో కేసీఆర్ కూడా అందరిని చేర్చుకుంటూ అప్పుడేం ఫస్ట్ ఏమన్నాడంటే ఒక పార్టీలో గెలిచిన ఒక పార్టీలో చేర్చుకుంటారే, ఏడ్చి కొట్టాలి, చెప్పు తీసుకొని కొట్టాలని అన్నాడు. దాని తర్వాత ఏం చేసిండు, ఈయన చేర్చుకున్నాక మీరే అంటారు కదా సార్ మరి అప్పుడు ఇట్లా అంటారు అంటే అవునయ్యా ఆయనకు అర్హతలు ఉన్నాయి, ఆయనకు మంత్రి పదవి చేసే అర్హతలు ఉంటే మంత్రి పదవి కూడా ఇస్తాము. ఆయన వచ్చిండు నియోజకవర్గం కోసం వచ్చే వద్దంటమా అన్నాడు. ఇప్పుడు గట్టనే వీళ్ళే వచ్చిర్రు మేము వద్దంటమా అని వీళ్ళు కూడా గట్టినా అని అనుకుంటారు. మరి అది తప్పు అని మేము చేరింది తప్పు, మేము పార్టీలో ఉన్నది తప్పు అని అంటే నువ్వు చేర్చుకున్నది కూడా తప్పు అని చెప్పేసి నువ్వు తప్పు అయిందని చెప్పు, నేను స్వచ్ఛందంగా రాజీనామా చేసి ప్రజల్లోకి పోతా అంటాడు కడియం శ్రీహరి. మీరు తప్పైందని చెప్పుర్రి, నేను సొంతంగా రాజీనామా చేస్తా, ఈ మాట మీద దమ్ముంటే మాట్లాడుర్రి అని చెప్పేసి క్లియర్గా అంటున్నాడు. నేను చేస్తా అంటుండు. ఖాళీ కేసీఆర్ని క్షమాపణ చెప్పమనుర్రి, మేము చేసింది తప్పని, మేము రాజీనామా చేస్తాం. 5 వస్తున్నాయి. వాళ్ళు చేసిరు కదా, ఇప్పుడు వాళ్ళు చేయకుండానంటే వాళ్ళు అన్నట్టు ఇప్పుడు ఈయన అంటుండు స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టే చెప్పే మళ్ళీ హైకోర్టుకు పోతారట. ఫిరాయింపులపై దేశ చరిత్రలో ఏ స్పీకర్ ఇలాంటి తీర్పు ఇయ్యలేదు. మరి వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎందుకు చేర్చుకునే సిఎల్పిని కూడా విలీనం చేసుకోరు డైరెక్ట్ గా. మరి రాహుల్ గాంధీ పాత్ర ఉందా? రాహుల్ గాంధీకి ఏం పాత్ర ఉంటుంది, ఏం సంబంధం ఉంటుంది? రాహుల్ గాంధీ ఆయన ఒత్తిడితోనే ఈ స్పీకర్ ఇట్లా చేసిండు అనేది మరి ఫోన్ వెళ్తుందా? కాదు, స్పీకరు రాహుల్ గాంధీ చెప్తే వింటాడా? రాహుల్ గాంధీకి స్పీకర్కి ఏం సంబంధం? సరే ఒకటే పార్టీ కావచ్చు, ఒక పార్టీ కావచ్చు అంటే రేవంత్ రెడ్డిని దాటేసి రాహుల్ గాంధీ చెప్తాడా? రేవంత్ చెప్తున్నాడా స్పీకర్? రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ మరి రేవంత్ని దాటి రేవంత్ స్పీకర్కి చెప్పని చెప్పొచ్చు. ఆయన ఇటువంటి దాంట్లో రాష్ట్ర రాజకీయాలల్లో వాళ్ళకి ఏం జరుగుతుందనేది తెలియదు, వాళ్ళు ఇన్వాల్వ్ కారు.
ఇక్కడ ఉన్నోళ్ళు ఏదైతే సమాచారం ఇస్తారో ఆ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు తప్పితే నిర్ణయాలు అనేవి మరి సెంట్రల్ ఉన్నోళ్ళు మరి తీసుకోరు. రాములేమో స్పీకర్ కిషోర్ నిర్ణయం చేస్తాడా మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ పండుగ కప్పుకొని ఏరే పార్టీలో పోయి ఇది చేస్తే మరి గసోటి నిర్ణయం చేస్తాడా? రాబోయే రోజుల్లో తెలంగాణ జనాలే బుద్ధి చెప్తారు అని అది బొబ్బ కొడుతుంది. ఎవరు రాములు కొడతారు, బొబ్బ కొడితే రాబోయే రోజుల్లో అంటే వీళ్ళు గనక మంచిగా చేసి ఉంటే, వీళ్ళు చేర్చుకోకపోయి ఉంటే వీళ్ళు ఇవాళ ప్రశ్నించేది నిజం, కరెక్ట్. అది వీళ్ళు చేసిరు కాబట్టి ప్రశ్నించే నైతిక హక్కు లేదు ఎవరికి? ఈ కేటీఆర్కు బీఆర్ఎస్ వాళ్ళకు లేదు. ఇప్పుడు ఈయన మాట్లాడుతాడు, బీజేపీ ప్రజల తీర్పును కాలరాయడమే, స్పీకర్కు సాక్ష్యాలు కనిపించడం లేదా, రాజ్యాంగ వ్యవస్థలను బందీలుగా మార్చారు, ప్రజాస్వామ్యానికి అడుగడుగున అగౌరవం అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి. మరి అప్పటి నుంచి రాజకీయాలలోనే ఉన్నాడు కదా ఈయన. 2014 తెలంగాణ వచ్చినాక కూడా రాజకీయాలలోనే ఉన్నాడు కదా. మరి అయ్యాల పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నప్పుడు నోరు ఎందుకు మెదపలే ఈయన? కిషన్ రెడ్డి కూడా ఆలకే మొత్తపడుతుండా? అయ్యాల వీళ్ళ ఎమ్మెల్యేలను కూడా ఫామ్ హౌస్లో తీసుకుపోయి మాట్లాడి బేరసారాలు అయినాయి. బేరసారాలు అయితే హంగామ లొలి చేసి ఎక్కడో అక్కడ పారిపోయారంతా. వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎక్కడ గడబర దింపుతారో అని భయానికి వీళ్ళు ఎమ్మెల్యేలను తీసుకోలే. మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలే కిషన్ రెడ్డి? మరి అప్పుడు ప్రశ్నించాలి కదా. అందుకనే ఈయనకు లేదు. ఇక్కడ ఈమె ఒక ఆమె కవితమ్మ మాట్లాడుతుంది, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఫిరాయించలేదా? స్పీకర్ నిర్ణయం సరైనది కాదు, అసలు దేశంలో ప్రజాస్వామ్యం మనగడ ఉంది. కరెక్టే కవితమ్మ గారు ప్రశ్నిస్తున్నది. సరే, ఇప్పుడు బయటికి వచ్చి ప్రశ్నిస్తున్నది కాబట్టి ఓకే. మరి గతంలో ఈమె బీఆర్ఎస్లోనే ఉన్నది కదా. ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది అనుకో, ఈమెకే చెడు పేరు వస్తుంది. ఎందుకంటే ఈమె గతంలో పార్టీలో ఉన్నది, ఉండి అప్పుడు మాట్లాడలేకపోయినప్పుడు ఇప్పుడు మళ్ళీ తండ్రి సైడ్ మాట్లాడుతున్నది అంటే వీళ్ళంతా ఒకటే అన్నట్టు జనాలు అనుకుంటారు కదా. ఇప్పుడు వీళ్ళకి లేదు. ఇప్పుడు ఈయన ఏమంటుండే, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందే బీఆర్ఎస్. మరి అదేదో క్లియర్గా ఇప్పుడు చెప్తుండే ఈయన. ఎవరు? మహేష్ కుమార్ గౌడ్. ఇక సరే, వీళ్ళు ఏడ కొట్టుకుంటారో అయితే ఇప్పుడు ఈ ఖైరతాబాద్ లో శివశంకర్పూర్ లో ఏం ఎలక్షన్ రావంటావు? ఎలక్షన్ రావు. ఇంకెక్కడ ఎలక్షన్ నాంగొందామని అయ్యే ఎదురు చూస్తున్నాయి. ఓట్ల పండుగ వస్తుంది అని అయ్యే ఎదురు చూస్తున్నాయి. ఓట్ల పండుగ వస్తే ఇప్పుడు కండు కాయలు చూసి దుమ్ము లేపుదామని చూసిరు కానీ మొత్తానికైతే ఉత్తబుర్రే అయింది.